నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్. 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, 2000 మందికి ఉపాధి. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభలు, సమావేశాలు. పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన అష్టబంధన బాలాలయం. మహాసంప్రోక్షణ నిర్వహించే వరకు బాలాలయంలో భక్తులకు స్వామివారి దర్శనం. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు. వైభవంగా ఆది దంపతుల వసంతోత్సవం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతిలోని రాక్మాన్ ఇండస్ట్రీస్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్ మార్కును నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుల్ మోడల్ను ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో పేర్కొన్నట్లుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఐసీఈ పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో 10 ట్రిలియన్ రూపాయల పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడడం తగ్గించడానికి 2070 నాటికి భారతదేశం యొక్క నెట్ జీరో లక్ష్యానికి మద్దతునివ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంటుతో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్కు సహకారం అందిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. విస్తారమైన తీర ప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్ నెట్వర్క్తో ఆంధ్రప్రదేశ్ దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ అనువైనదని ముఖ్యమంత్రి అన్నారు. 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించేలా ప్లాంట్ నెలకొల్పడంతో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా 2000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందన్నారు. దీన్ని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. ఏడాదికి 206 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతో పాటు వాతావరణంలోకి ఏడాదికి 190 నుంచి 195 టన్నుల ఆక్సిజన్ విడుదలవుతోందన్నారు. మొత్తం మీద 8% నుంచి 10% ఉద్గార తగ్గింపు సాధ్యమవుతుందని తెలిపారు. 2012లో స్థాపించిన హీరో గ్రూప్ పునరుత్పాదక ఇంధన విభాగం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పవన, సౌర, హైబ్రిడ్ ఇంధన వనరుల ఉత్పత్తులపై దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తుందన్నారు. భారతదేశం, యూకే, ఉక్రెయిన్, వియత్నాం, బంగ్లాదేశ్లో 1.9 గెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులను నిర్వహిస్తూ 1460 కోట్ల వార్షిక ఆదాయం సాధిస్తూ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటోందన్నారు. ప్రపంచ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా 2030 నాటికి సామర్థ్యాన్ని 30 గెగావాట్లకు పెంచడానికి $20 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. 1960లో స్థాపించిన హీరో గ్రూప్లో భాగమైన రాక్మాన్ ఇండస్ట్రీస్ అల్యూమినియం డైకాస్టింగ్ భాగాలు, అధునాతన కార్బన్ సంబంధిత ఆటో భాగాల తయారీదారులు థియానా, హరిద్వార్, చెన్నై, భవాల్, సూరత్, వడోదర, తిరుపతి ప్లాంట్లతో 2390 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం కలిగి ఉందని, ఏరోస్పేస్, హై ఎండ్ ఆటోమోటివ్ రంగాల్లోకి ప్రవేశించిందన్నారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ మంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈఓ శ్రీవాత్సవ్ అయ్యర్, రాక్మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్మాన్ ఇండస్ట్రీస్ సీఈఓ కౌశిక్ మొన్నా, ఓహ్మియం సీఈఓ ఆర్నే బాలంటైన్, రాక్మాన్ ప్లాంట్ పాగలి తిరుపతి జిల్లా నుండి జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, శ్రీనివాస్ అయ్యర్, గ్లోబల్ సీఈఓ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ కౌశిక్ మొన్నా, సీఈఓ రాక్మాన్ ఇండస్ట్రీస్, ఆర్నే బాలంటైన్ సీఈఓ ఓహ్మియం ఇంటర్నేషనల్, ఓ జగదీష్ ప్లాంట్ హెడ్ తిరుపతి,
ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Not just for Hero Future Energies and Rockman Industries, but for India's industrial decarbonization journey. As we inaugurate this pioneering green hydrogen LPG blending pilot plant, we are witnessing the start of a fundamental shift in how industries can transition towards cleaner energy without disrupting existing infrastructure or processes. This facility represents a transformative step in industrial energy decarbonization. As Rahul mentioned, this is crucial to address the problem or the topic of hard-to-abate sectors. Demonstrates the integration of green hydrogen with LPG or PNG for industrial heating. Through this, we are demonstrating a viable and immediate path towards decarbonization. This initiative bridges the gap between sustainability and practical implementation, offering industries a scalable model today for adopting cleaner fuels. Traditionally, hydrogen blending has been focused on natural gas, and there are several examples of that around the world at small scale. But today, we have pushed the boundaries further by integrating it seamlessly with LPG, a fuel widely used across multiple industries in India. This breakthrough ensures that companies can begin their decarbonization energy today without waiting for long-term infrastructure transformation. With our PEM electrolyzer from Ohmium, powered by solar energy, we are generating 25 tons of green hydrogen annually, with the potential to scale up significantly. We envision a future where hydrogen plays a central role in India's industrial energy landscape. I extend my heartfelt gratitude to our partners, Rockman Industries, Ohmium, Technicas Reunidas, and above all, the government of Andhra Pradesh for making this vision a reality. I also wish to thank the Honorable Chief Minister for his unwavering support in fostering clean energy innovation in the state. Today, the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, has inaugurated virtually India's first hydrogen blending plant in this manner and in Tirupati district, which is not only a momentous occasion for the district but the entire state of Andhra Pradesh. And I wholeheartedly want to thank all the people involved in making it possible. On the dais, below the dais, the entire team members of these industries and the administration. I also want to assure all the industry partners that going forward, from district administration side, from the side of the state government, we are committed to making things easier for you, faster for you, and if any support is required anytime under the leadership of our Honorable Chief Minister, we are always there to partner with you, to make things easier for you, and to achieve common shared goals. Thank you, all of you. Thank you. One for being with us today physically and also virtually. I'd like to thank the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Chandrababu Naidu, for his very thoughtful comments about vision. It's very difficult to have a vision and then move through to execution. And of course, there are many more people to thank for what we have to see here as a first today between state dignitaries and officials of Andhra Pradesh, but also local critical people in Tirupati to make this possible. From the point of view of hydrogen, as Ohmium technology people, where we focus on space age type, aerospace type electrolysis technology, where we work on making this possible in an industrial setting such as here. We often think of hydrogen at the crossroads between renewable energy on the one hand and hard to abate important industrial technologies such as being used by the Rockman team. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమస్కందమూర్తి సమేత జ్ఞానపురసూనాంబ అమ్మవారు 4 మాడ వీధుల్లో ఊరేగుతూ సన్నిధి వీధిలో స్వామి అమ్మవార్లు ఆలయంలోని వసంత మండపానికి చేరుకోవడంతో ఆలయాధికారులు వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ముందుగా వేద పండితులు కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశానికి పూజలు చేసి కర్పూర నీరాజనాలు పలికారు. ఆపై ఆది దంపతులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ వసంతోత్సవ పూజలు తిలకించడానికి ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి విచ్చేశారు. విశేషంగా భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల అభిషేకాలు నేత్రపర్వంగా తిలకించి భక్తి పారవశ్యంతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి, ఈవో బాపిరెడ్డి దంపతులు, చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం స్వామి అమ్మవార్ల సేవలో తరించారు. भ्यो नमः आनिर्हतेभ्यो नमः आमेवत्तेभ्यः द्राते अंधसस्पदे दरिद्रनीललोहिता एषा रुद्रस्य भेषजीतया नो मृडजीवसे आदित्यमे प्रसवस्तमे प्रजविष्टमे प्रसिद्धस्तमे धीतिष्टमे कृतस्तमे स्वरस्तमे श्लोकस्तमे श्रावस्तमे सुधिस्तमे ज्योतिस्तमे ज्ञानस्तमे सुस्तमे चित्तञ्जम आदिगञ्जमे वास्तमे मनस्तमे चक्षुस्तमे सहस्रम आयुष्यम आयुष्यमे जनाजम आत्माजमे तजमे मजमे परोगमे शरीरानिजमे त्यञ्जम आधिपत्यञ्जमे मन्देवे त्यञ्जमे भूतञ्जमे भविष्यञ्जमे सुगन्धमे सुपथञ्जम अर्थञ्जम अर्थिष्यमे क्लुप्तेन मा चक्षुषापश्यतापशिवया तदवोपस्पृशतध्वजं मे सर्वागुम् अग्नियुगं रक्षुषदोहमे होमैमध्वबलमाजानिदत्त ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रधिवातनो रघोराभागगाशिनी दयानस्पति यामिनिर्गिरिशक्तहस्ते भुवनस्वरे शिवागिरिणे नवसात्वादिव्याख्यावदामि మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన 2 రోజుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 24, 25 తేదీల్లో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సిఐటియు తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నాము. ఇప్పటికే సిఐటియు అఖిల భారత కమిటీ, రాష్ట్ర కమిటీలు కూడా ఈ సమ్మెకి సంపూర్ణమైన మద్దతును ప్రకటించాయి. కారణం ఏమంటే ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసే రీతిలో మోడీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న విషయం మనకు తెలుసు. తాజా బడ్జెట్లో కూడా ఇన్సూరెన్స్ రంగాన్ని 100% ఎఫ్డీఐలకి విడుదల చేస్తూ చేసినటువంటి నిర్ణయం ఇన్సూరెన్స్ సెక్టార్ను కూడా దెబ్బతీస్తుందన్న విషయం మనకు తెలుసు. దానికి ముందే బ్యాంకింగ్ సెక్టార్లో సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం కళ్ళెదురుగా చూసాం. పెద్ద పెద్ద కంపెనీల మొండి బకాయిలన్నింటినీ కూడా రద్దు చేసి సామాన్యుడి పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రకమైన దుస్థితికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈ కార్పొరేట్ సెక్టార్లకి అందిన కాడికి దోచిపెట్టి ఆఖరికి బ్యాంకులు మూతబడినా పర్వాలేదన్నటువంటి చందంగా ఈరోజు తయారైపోయింది. అట్లా లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద గతంలో అనేక సందర్భాల నుంచి పెద్ద పెద్ద పోరాటాలు జరిగాయి, సమ్మెలు జరిగాయి. మన బ్యాంకులను మనం కాపాడుకుందాం, మన ప్రభుత్వ రంగ సంస్థలను మనం కాపాడుకుందాం అన్నటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా దేశభక్తులే. ఇట్లాంటి దేశభక్తులు అయినటువంటి ప్రజలు వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకి మద్దతుగా మీరందరూ మాట్లాడాలని, పోస్టులు చేయాలని మేము కోరుకుంటున్నాం. సిఐటియు నాయకులు, కార్యకర్తలు అఖిల భారత స్థాయిలోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ వారికి అండగా, ఉద్యోగులకు అండగా ప్రత్యక్షంగా మేము మద్దతుగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆప్కాస్ రద్దు చేస్తామన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని, జీవో నెంబర్ 2ను సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ సోమవారం ఉదయం డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు జె చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేయడం వల్ల 1,20,000 మందికి నష్టం జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లోపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతోందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా అమలు కాదన్నారు. అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ నియామకాలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసే దళారులు తయారయ్యారని విమర్శించారు. నియామకాల్లో పారదర్శకత, సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానంతో సాఫ్ట్వేర్తో పారదర్శకంగా నియామకాలు జరపడం, త్వరగా నియామకాలు పూర్తి చేయడం చాలా సులువైందన్నారు. అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధపడకపోవడం పట్ల పలు ఆరోపణలకు గురవుతుందన్నారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లేకముందు వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ కేటగిరీలను రకరకాల ఏజెన్సీలకు ముక్కలుగా విడదీసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఏజెన్సీ వ్యవస్థ ప్రవేశపెట్టడం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం అవుతుందన్నారు. గతంలో ఉన్న ఏజెన్సీలు పీఎఫ్ చెల్లించకుండా, ఈఎస్ఐ కట్టకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగి నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్లు తమ సొంత అకౌంట్లో డబ్బులు వేసుకుని ఉద్యోగుల డబ్బులు దోచుకున్నారన్నారు. పలు అక్రమాలకు పాల్పడినా చర్యలు మాత్రం లేవన్నారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసేవారన్నారు. మహిళా ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేదన్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోరాటం చేస్తే గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులందరినీ ఒక గొడుగు కిందకి తీసుకుని వచ్చిందన్నారు. ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను మళ్లీ ఏజెన్సీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం అవుతుందని తిరుపతి జిల్లా జేఏసీగా తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ను నేరుగా డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతుల ద్వారా నింపి ఆయా డిపార్ట్మెంట్లు నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కాస్ యూనియన్ నాయకులు సుభాన్, ప్రభాకర్ రెడ్డి, రవి, నందు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని చెప్పని ప్రభుత్వం ఇప్పటికే ఫిబ్రవరి నెలలో కేబినెట్ తీర్మానాన్ని ఆమోదం చేసింది. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఆప్కాస్ సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,32,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ సంబంధించినటువంటిది, 1వ తారీఖు జీతానికి సంబంధించినటువంటిది ఆప్కాస్ సంస్థలో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా ప్రయోజనాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు అవి రద్దు చేయడం ద్వారా మరొక వ్యక్తికి, ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పని ఒక తుది నిర్ణయం అనేది జరగబోతా ఉంది. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటియు, అదేవిధంగా ఆప్కాస్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. చంద్రబాబు గారు ఇంతకుముందు విజన్ 2020 అన్నారు, విజన్ 45 అభివృద్ధి పదంలో పోవాలన్నారు. అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే ముందర తీసుకెళ్లడమా, ఎన్నిక తీసుకురావడమా అనేది ఆలోచన విధానం లేదు. ఆప్కాస్ అనే గవర్నమెంట్ వ్యవస్థ మనం కరోనా టైంలో చూసాం. ప్రైవేట్ హాస్పిటల్ ఆదుకున్నాయా, ప్రభుత్వ హాస్పిటల్స్ ఆదుకున్నాయా అనే విషయం. ప్రభుత్వం దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఆప్కాస్ని రద్దు చేయాలంటే మేము ఆప్కాస్లో ఉండాలని కోరుకోవడం లేదు. మినిమం టైం స్కేల్ ఇస్తానని చెప్పి టైం స్కేల్ చేయి, లేదా రెగ్యులర్ చేయండి, లేదంటే ఎంటీఎస్ అన్ని అమలు చేయండి, లేదంటే సమాన పనికి సమాన వేతనం అనండి. ఇవేమి ఇవ్వకుండా, ఇవేమి చెప్పకుండా రద్దు చేస్తామని చెప్పడం అనేది చాలా హేమమైన చర్య. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మవారి ఆలయంలో అష్టబంధనం కారణంగా గత 3 రోజులుగా నిర్వహిస్తున్న బాలాలయం కార్యక్రమాలు సోమవారం ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 9:20 నుండి 9:55 మధ్య మేషలగ్నంలో బాలాలయ సంప్రోక్షణం నిర్వహించారు. తదుపరి మహాసంప్రోక్షణ నిర్వహించే వరకు భక్తులు బాలాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ఈ బాలాలయం చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని ముఖమండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహాసంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు సీతారామాచార్యులు, ఋత్వికులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 52 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 18 మంది తమ సమస్యలు తెలుపగా 34 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ పాల్గొనగా కార్పొరేటర్ నరసింహాచారి సమస్యలు పరిష్కరించాలని కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజర్వాయర్ రోడ్డులో అన్నదమ్ములు భాగ పరిష్కారం చేసుకున్నామని, తమకు సర్వే చేస్తే పన్ను బకాయిలు చెల్లిస్తామని, డయాలసిస్ పేషెంట్ అని తను వేలిముద్ర వేస్తే శిరీష అనే పేరు వస్తుందని పరిష్కరించాలని, బీసీ రుణానికి దరఖాస్తు చేసుకున్నారని, తిరుపతి టౌన్ బదులు చిత్తూరు అని సరిచేయాలని, నగరపాలక సంస్థ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న తన భర్త మృతి చెందాడని, తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, టీటీడీ పరిపాలనా భవనం పక్కన వేసిన రోడ్డును పూర్తిగా ఏర్పాటు చేయాలని, దేవాలయం పక్కన అక్రమంగా పైప్లైన్ పగులగొట్టి పిల్లర్లు వేస్తున్నారని పరిశీలించాలని, ప్రకాశం పార్కు వాకింగ్ ట్రాక్ గుంతలు సరిచేయాలని, జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలని, మొక్కలు విరివిగా నాటాలని, జ్యోతి థియేటర్ బస్టాప్ వద్ద మురుగు కాలువలు సరిచేయాలని, చెన్నారెడ్డి కాలనీ ప్రభుత్వ స్కూలు వద్ద చెత్త వేయకుండా చూడాలని కోరారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, డీఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం గంగా భవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుని కేడగి వాహనంపై ఉంచి గ్రామోత్సవం సందడిగా నిర్వహించారు. కైలాసనాథుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 11వ రోజు గంగాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరుడు కేడగి వాహనంపై చప్పరంపై శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. రథంపై కొలువుదీరిన జ్ఞానప్రసూనాంబ, మూషిక వాహనంపై వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప చప్పరాలపై ఊరేగుతూ భవుడిని అనుసరించారు. ఈ ఊరేగింపులో పదాతి దళాలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటం, భజన బృందాల సందడి అలరించింది. నగర వీధి, బజారు వీధి మీదుగా పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు జరిగింది. పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ముక్కంటీసుడికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీకాళహస్తిలో అశ్వ సింహవాహన సేవ వైభవంగా జరిపారు. గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లకు ఎదురు సేవ మండపంలో భక్తులు స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు పట్టి మొక్కలు చెల్లించారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కైలాసగిరులు భక్తి తన్మయత్వంతో పులకించాయి. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లకు ఎదురు సేవ మండపంలో అపూర్వ స్వాగతం లభించింది. ఉదయం గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లు రాత్రి 8 గంటలకు ఎదురు సేవ మండపంకు చేరుకున్నారు. స్వామి అమ్మవార్ల వెంట వేలాదిగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఎదురు సేవ మండపంకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణకు వెళ్లలేని భక్తులు అధిక సంఖ్యలో సుఖబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురు సేవ మండపం వద్దకు చేరుకుని స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం చెబుతూ పుష్పాలు చల్లుతూ శివనామ స్మరణలు చేస్తూ కర్పూర నీరాజనాలు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఎదురు సేవ మండపంలో కొలువుదీర్చి అర్చకులు విశేష దీపారాధన నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీకాళహస్తి గాలిగోపురం వద్దకు తీసుకొచ్చి స్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై కొలువుదీర్చి విశేష హారతులు సమర్పించారు. తదుపరి అశ్వ సింహవాహన సేవ అంగరంగ వైభవంగా చేపట్టారు. పురవీధుల్లో స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు కరుణా కటాక్షాలను అనుగ్రహించారు. భక్తులు కోరికలు అనే గుర్రాలను అదుపులో ఉంచుకుంటూ మనసును అదుపు చేసుకుని భక్తి తత్వంపై నిలకడగా ఉంచుకుంటే మోక్షానుగ్రహం లభిస్తుందని, అందుకే అశ్వవాహన సేవ రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి.
స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను తిలకిస్తూ భక్తులు హరహర మహాదేవ అంటూ కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం ఉదయం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. నగరంలోని 26వ వార్డులో గల టీపీ ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, విష్ణు నివాసం తదితర ప్రాంతాలలో ఉదయం ప్రజా మరుగుదొడ్లు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అన్నారు. రోడ్లపై ఉన్న చిన్న చిన్న గుంతలను కూడా వెంటనే పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. హోటల్స్ వద్ద తడి, పొడి చెత్త సేకరణను పరిశీలించి క్రమం తప్పకుండా చెత్త సేకరణ మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల అనుమతులు పరిశీలించాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, డిఈ లలిత, ఏసీపీలు బాలాజీ, మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుని సన్నిధిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చెందిన 300 మంది రోవర్లు, రేంజర్లు సేవలు అందించారు. శివరాత్రి రోజున ఆలయానికి విశేష సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. అలాగే మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు, చిన్నపిల్లలకు పాలు వంటివి పంపిణీ చేశారు. ఆలయానికి వచ్చిన వికలాంగులకు సహాయంగా వెళ్లి దర్శనం చేయించారు. ఆలయంలో తప్పిపోయిన చిన్నపిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు తమ వంతుగా సహాయపడ్డారు. రథోత్సవం, తెప్పోత్సవాలు, కళ్యాణోత్సవాలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లలో పోలీసులకు తోడ్పాటును అందించారు. శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాల, కడపకు చెందిన శ్రీహరి డిగ్రీ కళాశాల, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన 300 మంది రోవర్లు, రేంజర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలు అందించారు. వీరి సేవల పట్ల దేవస్థానం ఉన్నతాధికారులు, జిల్లా పోలీస్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు ఆధ్వర్యంలో యూత్ చైర్మన్ అజారుద్దీన్, రేంజర్ లీడర్ ఎంవి జ్యోతిర్మయి, రోవర్ లీడర్లు కె ఆంజనేయులు, స్కౌట్ మాస్టర్లు మహేంద్ర, సుబ్రహ్మణ్యం, విద్యాసాగర్, ధనుష్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుసంధానంతో తవణంపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త పైమాఘం సుగుణాకర్ రెడ్డి, తహసీల్దార్లు సుధాకర్, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఎస్ఐ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రెస్ క్లబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పైమాఘం సుగుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలిపారు. మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తవణంపల్లి తహసీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ అధికారులకు, ప్రజలకు వారధిలా ఉంటూ జర్నలిస్టులు పనిచేస్తారని తెలిపారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించి న్యాయం చేస్తామని తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు.
అధికారులు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించేందుకు, మానసిక ఒత్తిడి నుంచి అధిగమించేందుకు గాను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో త్వరలోనే క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉద్యోగులకు వైద్య శిబిరం కూడా నిర్వహించాలని కోరారు. ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ తవణంపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అలాగే మండల అభివృద్ధితో పాటు పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోనికి తేవడం ద్వారా ప్రజా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రెస్ క్లబ్ పేదలకు అండగా నిలబడాలని కోరారు. ఎంపీడీఓ రెడ్డిబాబు మాట్లాడుతూ తవణంపల్లిలో ప్రెస్ క్లబ్ నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు. ప్రజల సమస్యలు ముందుగా జర్నలిస్టులకే తెలుస్తాయని, అలాంటప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథం మాట్లాడుతూ తవణంపల్లిలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనమని, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి అధికారులు సహకరించి భవన నిర్మాణం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుంచి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలనే కోరిక తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. తవణంపల్లి ప్రెస్ క్లబ్ అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే డైరీలను ఆవిష్కరించి అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు జయకర్, జగన్నాథం, సురేష్, జీవన్, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, శివ, కార్యవర్గ సభ్యులు చంద్ర, శివ, రణధీర్, ఐరాల చిన్న, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. తవణంపల్లి మండల కేంద్రంలో ఎప్పటి నుంచో ప్రస్తుతం పెట్టాలనేది జగన్నాథ్ అన్న ఆకాంక్ష ఉంది. కానీ ఈ రోజుకి కార్యరూపం దాల్చడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జగన్నాథ్ అన్న ఒకటే కాదు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పాత్రికేయుడు ఈ కష్టంలో పాల్పంచుకున్నారు. ఇక్కడ ఉండే పెద్దలు, తహసీల్దార్ గారు చిత్తూరులో పనిచేశారు. రిపోర్టర్ల గురించి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఏమనేసి అంతా తెలిసిన సలహాలు జరిగింది. వీళ్ళంత త్వరలోనే ఇక్కడ ఉన్న నాయకులు చెప్పినట్లే మన తవణంపల్లి ప్రెస్ క్లబ్కి ఒక శాశ్వత స్థలము ఆయన తప్పకుండా మంజూరు చేస్తారు. దాంట్లో ఏమి అనుమానం ఏమొద్దు, ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఇక్కడ ఉండే పెద్దలంతా కూడా దాన్ని ఏర్పడడానికి సాయం చేస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 67 ఏళ్ల క్రితమే ఏర్పడింది సార్. దాని గురించి కొత్తగా చెప్పేది లేదు. ఆ ఏపీయూడబ్ల్యూజే అనేది ఒక మహావృక్షంగా ఎదగడం వెనక ఎందరో పెద్దలు వాళ్ళు చిన్న నాటిన ఒక బీజమే ఈరోజు ఆ వృక్షంగా ఎదిగింది. ఆ వృక్షం కింద వచ్చింది ఈ ప్రెస్ క్లబ్ అంతా ఏర్పాటు చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. 2005లోనే నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ఉన్నప్పుడు సురేంద్ర రెడ్డి సార్ ఫోన్ చేశారు ల్యాండ్లైన్కి. బాబు నేను వార్త ఎట్లా రాయాలనేది కూడా సారే ఫోన్లో చెప్పేస్తారు. అసలు దాంట్లో ఏం కనెక్షన్ కూడా ఉండదు నాకు తెలిసినప్పుడు. ఫోన్ ఎత్తుకుంటే ఆ గుడిది ఎట్లా ఏమనేసి ఒక అక్షరం కూడా పొల్లిపోతాను అట్లా యాస్టీస్గా. అంటే పాత్రికేయ రంగం పైన సార్కి అంత పట్టుందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాంటి పెద్దలు ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది. పెద్దల అడుగుజాడల్లో తప్పకుండా తవణంపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధి చెందుతుంది. అప్పుడే చెప్పినట్టు పెద్దలు ఇక్కడ అధికారులు ప్రజల మధ్య ప్రెస్ క్లబ్ వారధిగా ఉండాలి. ప్రజల సమస్యలు ఎట్లా ఎదుర్కొంటా ఉన్నారు ఏమనేది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ఇక్కడ స్థానికంగా ఏదైనా చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టాలన్నా కూడా ఈ వేదికను ఉపయోగించుకోండి. మినిమం ఫీజు అనేది ఏం లేకపోయినా పర్వాలేదు, మీ మెయింటెనెన్స్ వస్తే చాలు. జిల్లా తరఫున ఏమైనా మేము ఏర్పాటు చేయాలి కూడా ఏర్పాటు చేస్తాము. నలుగురు స్థానికంగా ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళ గళాన్ని వినిపించడానికి ఈ ప్రెస్ క్లబ్ నీడ అనేది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జగన్నాథకి, విలేకరులు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు. ఈరోజు చిన్న ప్రెస్ క్లబ్గా ప్రారంభించాము. ఎందుకంటే చాలా ఏళ్ళుగా చిరకాల కోరిక మన జగన్నాథన్ గారికి. చాలా ఏళ్ళు కష్టపడి ఆయన సీనియర్ జర్నలిస్టు. ఆయనతో ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేసుకోవడం ఆయన చాలా వెనుకబడుతుంది. మేము మంచి ఆలోచనతో మన మండల పెట్టాలనేసి ఒక ఆలోచనతో మేము ఈరోజు స్టార్ట్ చేస్తాము. ఇది మీ ఆశీర్వాదంతో ఇంకా పెద్ద ప్రెస్ క్లబ్ కావాలనేసి మేము మీ ఆశీర్వాదంతో పెట్టాము. అలాగే ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ ప్రెస్ క్లబ్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించి ముందుకు పోవాలనుకుంటున్నాము. అలాగే పెద్దలు ఈ సహకారం మన తహసీల్దార్ సార్ కూడా ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి చేతునవాలని కోరుకుంటున్నాము. భూమి చిన్న స్థలం చూపించిన సార్ నిర్మించుకుంటాము. మన పెద్దలు సుఖనగర్ రెడ్డి సార్ వల్ల అన్ని విధాలు మనం సపోర్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాము. అన్ని విధాలు సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. ఈ చిన్న ప్రజలు
ఇది సక్సెస్ అయిన వల్ల ఈ ప్రెస్ క్లబ్ మెంబర్లందరికీ మరియు అధికారులకు అమ్మాయి గారికి పిల్లలు గారికి ఇసే గారికి అందరికీ నా శుభాకాంక్షలు. మీకు great success in all of it. My congratulations, and whatever is possible, I will also do my best to help you in the development of your club. So they are there to help you, and also there to help you somewhere or other. And I wish you grand success. I wish you all the best. ముఖ్యంగా పవన్పల్లి మండలంలో ఈరోజు ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయడం అనేది శుభసూచకం. మనం చిన్నప్పటి నుంచి బాగా వింటూ ఉంటాం ఒక మాట, ఐకమత్యమే మహాబలం వింటూ ఉంటాము. కాబట్టి నేను తిరుపతిలో పనిచేసిన చాలా చోట్ల విలేకరులు చాలా గ్రూపులుగా వెళ్ళిపోయి రకరకాల ఉన్న పరిస్థితి చాలా చూసాను నేను. కానీ ఇప్పటివరకు తొలంపల్లో అలాంటి పరిస్థితి చూడలేదు. ఇక మీద కూడా మీరందరూ ఒక మంచి ఐకమత్యంగా ఉండి మండలం ఒక అభివృద్ధికి పేదల తరఫున నిలబడి కొన్ని సమస్యలు మా వరకు రాకపోవచ్చు. కొంతమంది పేదలు కానీ చుక్కలు పరిచుకున్న వాళ్ళు చుక్కలేకపోతూ ఉంటారు. వారిని మీరు మీ తరఫున నిలబడి మా దృష్టి తీసుకొని వస్తే మేము కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గారు కానీ మేము చేయగలిగేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ ద్వారా ఈ మండలాన్ని అభివృద్ధికి మరింత సహకారం చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నాను. ఈ సమావేశానికి మన మిత్రుడు గోపి లేకపోవడం మనకు కొద్దిగా బాధాకరం. ఆ గోపి ఉన్నవాడు బాగున్నాడు కొంత అందరితో కూడా. సో ఆ రకంగా ఈ ప్రెస్ క్లబ్ని ఖచ్చితంగా మండల అభివృద్ధికి అధికారుల సహాయంతో సమన్వయంతో ఖచ్చితంగా మండల అభివృద్ధికి మనం సహాయపడి ప్రజలతో నిలబడతారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటాం. ఈరోజుతో ఆగిపోకుండా నెలకు ఏదైనా ఒక రోజు చూసుకొని ఎక్కడైనా వీకెండ్ ఖాళీ ఉన్న టైంలో ఏదైనా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అందరూ కూర్చొని మనం అభివృద్ధి గురించి మనం ఏం చేయగలం అనేది డిస్కస్ చేసుకుందాం. మంచి అట్మాస్ఫియర్లో ఫ్రెష్షిప్ అట్మాస్ఫియర్లో మనం ఏం చేద్దాం మంచి ఆలోచన అనేది మనం ఖచ్చితంగా ప్రతి నెల ఒక డేట్ పెట్టుకుందాము. ఇక్కడే కూర్చొని క్లియర్గా ఒకరికొకరు చెప్పుకుందాం. ఎందుకంటే ఒక ఇంట్లో సభ్యులే కరెక్ట్ మండలంలో తప్ప ఉంటాయి, మనలో కూడా మంచి ఉంటాయి. కాబట్టి ఏమైతే మనం చేయగలము, ఇంకా మంచి ఏం చేయగలము అనే దాని గురించి మనం ప్రతి నెల ఒక రోజు 1 hour 2 hours కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా కామంపల్లి మండలంలో ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం నాకు ఆనందంగా ఉంది. మా మెయిన్ ఏమిటంటే మన ప్రెస్ వాళ్ళు వచ్చి ఏదైనా ప్రజల సమస్యలు ఏదైనా కానీ మీకు ఫస్ట్ తెలుస్తాయి. అది అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి వీలైన కాడికి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. పరిష్కరించేంత వరకు అధికారులకు వాళ్ళ బాధలు తెలియజేసి కంపల్సరీ మన మండలాన్ని ఇట్లా విషయాల్లో ముందుకు తీసుకొస్తారని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా, అదే మా అభివృద్ధికి తోడ్పడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా తెలియజేస్తూ అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిగా మండలంలో ఉండేటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా. తర్వాత ఈ పాత్రికేయ రంగం అనేది ఎంత విశిష్టమైనటువంటి రంగం మీకు అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా వరకు నా పర్సనల్గా 19 ఏళ్ళ వయసులో చదువు ఆపేసి ఉద్యోగానికి రావాల్సి వచ్చిన పరిస్థితి నుండి ఈ స్టేజ్కి మీ అందరి ముందు ఈ విధంగా మైక్ పట్టుకొని మాట్లాడటానికి ముఖ్యమైనటువంటి కారణం మీ పేపర్లో వచ్చేటువంటి ఎడిటోరియల్సే. ఈ రోజుకి కూడా నేను పేపర్లో వార్తల కంటే ఎడిటోరియల్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నా ఇంటికి అన్ని పేపర్లు తెప్పించుకొని ఎడిటోరియల్స్ అలవాటు ఈ రోజుకి కూడా ఉంది నాకు. ఎడిటోరియల్స్ చాలామంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. పాత్రికేయులు రాసేటువంటి ప్రతి అక్షరము జీవితాన్ని మలుపు తిప్పే అక్షరాలుగానే ఉంటాయి. ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ని, పెద్ద పెద్ద మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని చేసినటువంటి ఘనత పాత్రికేయ రంగానికే ఉంది. మొట్టమొదటిగా విద్యారంగం నుంచి నెక్స్ట్ స్టెప్ పాత్రికేయ రంగానికే ఉంటుంది. నాకు తెలిసినంత ఈ రోజు కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ మీ సక్సెస్ కారణం ఏంటంటే న్యూస్ పేపర్ అనే చెప్తాం.
అందరూ పుస్తకాలు కొని పెద్ద పెద్ద పుస్తకాలు కొని వాటిలో ఉండేటువంటి అక్షర జ్ఞానాన్ని పెంచుకునేంత స్తోమత లేకపోయినా ఉచితంగా లభించేటటువంటి పేపర్లలో రాసేటువంటి అక్షర జ్ఞానాన్ని వాళ్ళ మనసుల్లోకి ఎక్కించుకొని జీవితాలని తీర్చిదిద్దుకున్నటువంటి ఎంతోమంది మహాత్ములను నేను చూస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక మన మిత్రుడు లోకనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు నేను అన్ని రకాల ఆఫీసుల్లోనూ పనిచేసినాను. మండలంలో, డివిజన్లో, అదేవిధంగా కలెక్టరేట్లో అన్ని రకాల ఆఫీసుల్లోనూ పనిచేసిన దానివల్ల పాత్రికేయ మిత్రులకు ఉండేటువంటి సమస్యలు అన్నీ అని చెప్పలేను, కానీ దాదాపుగా నాకు తెలుసు. అందులో మొట్టమొదటి సమస్య, మీకు ఇదివరకు నా దగ్గర కొబ్బరికాయ కొట్టించి మళ్ళీ వాగ్దానం తీసుకుంటున్నారు, మీకు స్థలం కావాలి. నెక్స్ట్ మీరు ఏమడుగుతారో తెలుసు, దానికి కూడా సిద్ధంగా ఉంటాను. వెంటనేం లేదు, సాధ్యమైనంత వరకు ప్రభుత్వాన్ని అనుమతించినా అనుమతించకపోయినా సాధ్యమైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. మిత్రులు జగన్నాథన్న గారు వచ్చి నా దగ్గర ఫస్ట్ ప్రెస్ క్లబ్ పెట్టాలి సార్, ఏం చేస్తారని అడిగితే నేను స్థలం కావాలంటే సరే నేను ఇస్తానని చెప్పి ఆయనకే మాట ఇచ్చి ఆ రోజే ఖచ్చితంగా మీకు నేను ఏదో ఒక స్థలాన్ని అయితే చూపిస్తాను. 100% 10-15 రోజుల్లో మీకు మంచి స్థలాన్ని నేను మీకు చూపిస్తాను. మీరందరూ కష్టపడి అందులో ఒక శాశ్వత భవనాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుకుంటూ, నేను స్థలం ఇస్తాను. నా దగ్గర 2 డిమాండ్లు ఉన్నాయి. మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే, మీ ప్రెస్ క్లబ్ తర్వాత అన్నలాంటి వాళ్ళ సహకారంతో ఫస్ట్గా మొట్టమొదటిగా మండలంలో ఉండే ఎంప్లాయీస్ అందరికీ మీరు ఒక దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నామని సెంటర్ ప్రిన్సిపల్ మరియు మేనేజర్ మురళీమోహన్ వారి సిబ్బందితో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్వయం ఉపాధి పథకం కింద టు ది స్టూడెంట్స్ ఎవరెవరైతే 10th పాస్డ్ అవుట్ ఆర్ ఇంటర్ ఫెయిల్ అట్లా ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పని కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాము. విత్ ద టైప్ ఆఫ్ A2B, దట్ ఈస్ ఆడయార్ ఆనంద్ భవన్ వాళ్ళ తరపున నుంచి. ఈ కోర్సులో వచ్చి మనకు కెప్టెన్స్కి యాజ్ వెల్ as కౌంటర్ సేల్స్కి 2 కోర్సెస్, 3 నెలల కోర్స్ అన్నమాట ఇది. దీనికి సంబంధించిన ప్రతి స్టూడెంట్కి గాను ఉచిత విద్య యాజ్ వెల్ as వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్, యూనిఫామ్స్ అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాము. 3 months తర్వాత వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ ఉంటుందన్నమాట. మన అవుట్లెట్స్ టోటల్గా ఉండే 170 అవుట్లెట్స్లో గాను వాళ్ళని ఎక్కడ ఒక దగ్గర మేము ప్లేస్ చేస్తామన్నమాట. ఇది పర్టికులర్గా ఓన్లీ ఫర్ రూరల్ స్టూడెంట్స్, దోస్ హు ఆర్ అవుట్ సైడ్, అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల యువతకి సపోర్ట్ చేయడం కోసం ఈ కోర్స్ అన్నమాట. సో ఇది 100% జాబ్ గ్యారంటీ యాజ్ వెల్ as 3 months మనం ఫుల్గా వీళ్ళకి అకామిడేషన్ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇదైతే మేము కండక్ట్ చేస్తున్నాం. సో తిరుపతి అంటే ఆంధ్రాకి సంబంధించి దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్. సో మొత్తం ఆంధ్ర మొత్తంలోకి మనమే కవర్ చేస్తాం అన్నమాట. పిఠాపురంలో మార్చి 12, 13, 14 తేదీల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సమావేశాలు జరుగుతాయని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోమవారం సాయంత్రం వారి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభ విజయవంతంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించామన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి భారీగా పార్టీ శ్రేణులు పాల్గొనేలా చూడాలని నిర్ణయించామన్నారు. ఆవిర్భావ దినోత్సవంలో జనసేన చీఫ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. కాబట్టి జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జనసేన జెండా ఎగురవేసి సభకు శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చేలా నేతలు చూడాలని పిలుపునిచ్చారు. 3వ తారీఖు కూడా పార్టీ పైన కార్యాచరణలు, ముఖ్యంగా 14వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీలో జరిగిన ఈ 10 సంవత్సరాలు జరిగిన ఒడిదుడుకులు, ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, అందులో భాగస్వామిగా
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవడం చాలా సంతోషంగా. ఈ గత 5 సంవత్సరాల పాలనలో అందరూ కూడా చూసాము. రాష్ట్రం అధోగతి పాలైంది, అన్ని రంగాల్లో కుంటుపడింది, అభివృద్ధి శూన్యం, సంక్షేమం పేరుతో సొంత పేరు తెచ్చుకోవడమే కానీ సంక్షేమం కూడా పూర్తిగా అమలు చేయకుండా ఫెయిల్యూర్ అయ్యారు. అభివృద్ధి శూన్యం, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు 5 సంవత్సరాలలో. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019లో జరిగిన 3 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయి 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి 3వ సంవత్సరం వచ్చి ఆ 3 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి 14 నుంచి 19 ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూజలు చేసి అమరావతిని నిర్మించి ఆయన అమరావతిని ఏర్పాటు చేసుకొని అక్కడ గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సమక్షంలో అపోజిషన్ లీడర్గా అప్పుడు 2014-19లో ఉన్న అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వైట్ చేసి రాజధాని అమరావతిలో పెట్టాలి అని పూజలు జరిపి పనులు పూర్తి చేసి ఒక పక్క ఎమ్మెల్యే క్వార్టర్స్, ఒక పక్క ఆఫీసర్స్ క్వార్టర్స్, ఒక పక్క జడ్జి క్వార్టర్స్, ఒక పక్క జడ్జి కోర్టు బిల్డింగ్స్, సెక్రటేరియట్, ఇవన్నీ కూడా 3 ఏళ్ల కాలంలో పూర్తి చేయడం జరిగింది. కొన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 4 అంతస్తులు, 10 అంతస్తులు, 15 అంతస్తులు బిల్డింగ్లు కూడా పైకి లేచాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం కంటిన్యూగా లేకుండా పోయింది. అప్పటి 14 నుంచి 19 ప్రభుత్వం. 19లో దుష్టపాలన వచ్చింది. అవన్నిటిని కూడా ఎట్లయితే 19లో జరిగి ఆగిపోయినాయో అదే స్థితికి ఈ 2024 వరకు అదే స్థితిలో పాడుబడి చెట్లు మొలిసి రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యి ఆ రోడ్లలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చెట్లు మొలిసిపోయి చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరలా ప్రజలందరూ కూడా గమనించారు. అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తోడై మోదీ గారి సహకారంతో అమరావతిని పునరుద్ధరించి అమరావతికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి సమీకరించి అక్కడ జరుగుతున్న ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, రోడ్స్ యథావిధిగా పనులు టెండర్లు పిలిచి కొనసాగడం తెలిసిన విషయమే. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాను, మన తిరుపతి పార్లమెంటు సంబంధించి దాదాపు 2000 మందికి తగ్గకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి 300 మంది, 7 నియోజకవర్గాలకు 2100 మంది, 2100 మంది తప్పకుండా 14వ తారీఖు జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మీరందరూ కూడా పార్టీ కేడర్ని నియోజకవర్గంలో ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి, అదేవిధంగా మున్సిపాలిటీలలో ప్రతి వార్డుకు, కార్పొరేషన్ పరిధిలో తిరుపతిలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు కూడా 300 మందికి తగ్గకుండా ప్రతి నియోజకవర్గానికి 2100 మంది తప్పకుండా ఈ నెల పిఠాపురంలో 14వ తేదీ జరిగే పిఠాపురంలో 14వ తేదీ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించి ఆయన మనకు సలహాలు, సూచనలు, పార్టీ యొక్క గురించి మాట్లాడతారు. అవన్నిటినీ కూడా మనం నియోజకవర్గ పరిధిలో మన నాయకుడు చెప్పిన విధంగా చేయాలి. ముఖ్యంగా మనం ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యాం. మనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో. మన నాయకుడు అన్నీ చూస్తున్నాడు. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలు లేని చోట కూడా మనకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు అక్కడ కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ మాట్లాడుకొని ప్రతి నియోజకవర్గాన్ని జనసేనను జెండా ఎగరవేసే విధంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూడా భరోసా కల్పించే విధంగా నియోజకవర్గ స్థాయిలో నుంచి కూడా బలపరచుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. దానికి మనం అందరూ కూడా సన్నాహక ఆసన్నమైంది.
ఈ సభను విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ నెల 14వ తారీఖు పిఠాపురములో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఉదయం 14వ తారీఖు మార్చి 14 ఉదయం 10 గంటలకంతా ప్రతి ఒక్కరూ జనసేన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా తప్పక హాజరు కావాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, 2000 మందికి ఉపాధి. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభలు, సమావేశాలు. పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన అష్టబంధన బాలాలయం. మహాసంప్రోక్షణ నిర్వహించే వరకు బాలాలయంలో భక్తులకు స్వామివారి దర్శనం. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైభవంగా ఆది దంపతుల వసంతోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.